Namaste, welcome to Edu9 Career Guidance, Josh Innovations Private Limited, Edu9 Overseas Consultancy. సో ఎవరైతే వెటర్నరీ కోర్సెస్ చేయాలి అనుకుంటున్నారో వాళ్ళకున్న టాప్ కాలేజెస్ ఏంటి, ప్రైవేట్ కాలేజెస్ ఏంటి, దాంట్లో మనకి అడ్మిషన్ కావాలి అంటే మనకి నీట్లో ఎంత మార్క్స్ వచ్చి ఉండాలి, అక్కడ చదవాలి అంటే ఎంత ఫీజెస్ ఉంటాయి, అడ్మిషన్ ప్రాసెస్ ఏంటి, ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, ఇవన్నీ వీడియోలో చెక్ చేద్దామండి. ఇప్పుడు నేను చెప్పబోయే కాలేజ్ వచ్చేసి ఆరావళి వెటర్నరీ కాలేజ్. ఇది సిర్కార్లో ఉంది, రాజస్థాన్ రాష్ట్రంలో. ఇప్పటికే మనం ఇంకొక 4 కాలేజెస్ అయితే కవర్ చేసాం. ఆ వీడియోస్ కూడా మీరు చెక్ చేయండి, ఎందుకంటే అక్కడ ఫీజెస్ ఎంత ఉన్నాయి, లేదంటే అక్కడ ఎలిజిబిలిటీ ఏంటి, ఇవన్నీ డీటెయిల్స్ కూడా కావాలి అంటే ఆ వీడియోస్ని కూడా మీరు చెక్ చేయండి. ఎవరైతే VCI అంటే వెటర్నరీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అండర్లో ఉన్న కాలేజెస్, అంటే దాని VCI ద్వారా గుర్తింపు పొందిన కాలేజెస్లో వెటర్నరీ కోర్సెస్ చేయాలి అనుకుంటున్నాము, బ్యాచిలర్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ అండ్ యానిమల్ హస్బెండరీలో మేము చేయాలి అనుకుంటున్నాము. కొంతమంది డిప్లొమాస్ కూడా చేస్తూ ఉంటారు, అది వేరే విషయం. సో దీంట్లో ఎవరైతే ఈ కోర్స్ చేయాలి అనుకుంటున్నారో వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ అండి ఇవి. ఇది రాజస్థాన్ రాష్ట్రంలో ఉంది, సికార్లో. టోటల్ ఫీజు ఎంత అవుతుంది అంటే ఇక్కడ స్టేట్ కోటా, ఆల్ ఓవర్ ఇండియా కోటా, మేనేజ్మెంట్ కోటా అని 3 ఉంటాయి. మొత్తం నేను చెప్పిన 5 కాలేజెస్లో కూడా ఇంటేక్ వచ్చేసి కేవలం 100 సీట్స్ మాత్రమే. మేనేజ్మెంట్ కోటాలు అయితే 50 సీట్స్, స్టేట్ కోటాలు అయితే 35 సీట్స్ అండ్ ఆల్ ఓవర్ ఇండియా కోటాలు అయితే 15 సీట్స్ అండి. సో చాలామంది వాళ్ళ ప్రాంతంలో కాకుండా ఇతర ప్రాంతాలకు వెళ్ళి మరి చదువుకోవాలనుకుంటారు కాబట్టి వాళ్ళందరూ కూడా ఆల్ ఓవర్ ఇండియా కోటా లేదంటే మేనేజ్మెంట్ కోటాలో అప్లై చేయాల్సిన అవసరం ఉంటుంది. సో స్టేట్ కోటా, ఆల్ ఓవర్ ఇండియా కోటా అంటే 13+15 ఈ సీట్స్ కోసం మనకి 30 లక్షల వరకు అవుతుంది. 5.5 సంవత్సరాల కోర్స్ కాబట్టి ఇది. సో 5.5 సంవత్సరాలకి 30 లక్షలు మనం ట్యూషన్ ఫీజుగా పే చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇక హాస్టల్స్, ల్యాబ్స్ అంటారా, అవి ఎక్కడైనా మనకి తప్పని ఫీజు. సో దానికి కూడా మనం ఎక్స్ట్రా ఖర్చు అనేది పెట్టాల్సిన అవసరం ఉంటుంది. ఇక 40 లక్షలు వచ్చేసి మేనేజ్మెంట్ కోటాలో ఎవరైతే చదువుతుంటారో, అంటే మిగిలిన 50 సీట్స్ మేనేజ్మెంట్ కోటా ద్వారా అడ్మిషన్స్ని ఫిల్ చేస్తూ ఉంటారు కాబట్టి. సో మేనేజ్మెంట్ కోటాలో ఎవరైతే చదువుతారో, ఎందుకంటే నీట్లో మనకి ర్యాంక్ రాకపోతే మనకి మేనేజ్మెంట్ కోటాలో చదవచ్చు, నీట్లో మనం క్వాలిఫై అయినా మనకి మేనేజ్మెంట్ కోటాలో వెటర్నరీ సీట్ వచ్చే అవకాశం ఉంటుంది. సో దానికి ఫీజు ఎంత అవుతుంది అంటే 40 లక్షలు అయితే అవుతుందండి 5.5 సంవత్సరాలకి గాను. సో ఎవరైతే బేర్ చేసుకోగలుగుతాం, మాకు వెటర్నరీ కోర్సే చేయాలని ఉంది, మేము యానిమల్ లవర్స్, పెట్ లవర్స్, మాకు ఇష్టం దానికి సర్వీస్ చేయడం అన్నా లేదంటే వాటిని ట్రీట్ చేయడం అన్నా, చూడండి రీసెంట్ డేస్లో ఈ ఫీల్డ్ అనేది నిజంగానే ఇంక్రీజ్ అవుతుంది. చాలామంది ఇంతకు ముందు యానిమల్స్ని లవ్ చేసే విధానం కానీ ఇప్పుడు కానీ చాలా మారింది. ఎందుకంటే ఇప్పుడు దానికి ఏమైనా చిన్న కోల్డ్ లాంటివి చేసినా కూడా హాస్పిటల్ తీసుకెళ్తున్నారు. గతంలో అలాంటివి ఏం లేవు. సో ఈ ఫీల్డ్ అనేది రోజు రోజుకి ఇంక్రీజ్ అవుతున్న ఫీల్డ్ కాబట్టి, డిమాండ్ అనేది పెరుగుతుంది కాబట్టి జాబ్ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అనేది కంపల్సరీ గ్యారంటీ ఉంటుంది. ఆరావళి వెటర్నరీ కాలేజ్ అనేది రాజస్థాన్ యూనివర్సిటీ ఆఫ్ వెటర్నరీ అండ్ యానిమల్ సైన్సెస్ అంటే రాజు వ్యాస్, బికనీర్లో ఉన్న రాజు వ్యాస్ అఫిలియేషన్లో ఉందండి. ఇది వచ్చేసి VCI గుర్తింపు పొందిన కాలేజ్. అడ్మిషన్ ప్రాసెస్ ఏంటంటే మనకి నీట్ అయితే మనం క్వాలిఫై అయితే, అంటే మేనేజ్మెంట్ కోటా అయితే క్వాలిఫై అయితే చాలు, లేదా స్టేట్ కోటా, ఆల్ ఓవర్ ఇండియా కోటా అంటే మనకి ర్యాంక్ వచ్చి ఉండాలండి. సో దాని ద్వారా అడ్మిషన్ అనేది జరుగుతుంది. ఇక ఎంత కట్ ఆఫ్ ఉండాలి, నేను ఏ వీడియోలో చెప్పినా జనరల్ కేటగిరీ నేను బేస్ చేసుకుని చెప్తాను కాబట్టి ఇక్కడ కూడా జనరల్ కేటగిరీ ఆధారంగా చెప్తున్నాను. 295 కంటే ఎక్కువ మార్క్స్ వస్తే కనుక మీకు అడ్మిషన్ దొరికే అవకాశం ఉంటుంది. సో ఈ కాలేజ్కున్న ప్రత్యేకతలు ఏంటి అంటే డిజిటల్ లైబ్రరీ ఉందండి, ప్రాక్టికల్, డైరీ అండ్ లైవ్ స్టాక్ ట్రైనింగ్. సో లైవ్ స్టాక్ ట్రైనింగ్ కూడా ఇస్తారు మీకు. హాస్టల్స్ ఉన్నాయి, స్పోర్ట్స్కి ఉన్నాయి, క్యాఫ్టేరియా, ఇలాంటివన్నీ మామూలు కాలేజెస్ ప్రొవైడ్ చేసే అన్ని ఫెసిలిటీస్ కూడా ఈ కాలేజ్లో ఉన్నాయండి. సో దీంట్లో ఎవరికైనా అడ్మిషన్ కావాలంటే మన Edu9 కెరీర్ గైడెన్స్ని సంప్రదించండి. నీట్లో ర్యాంక్ రాకపోయినా లేదంటే అనుకున్న ర్యాంక్ రాకపోయినా జస్ట్ క్వాలిఫై అయినా ఇతర ఆల్టర్నేటివ్స్ ఏమున్నాయి అని చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. అంటే వాళ్ళు మెడిసిన్ చేయాలి అన్నదే వాళ్ళ డ్రీమ్ కాదు, ఇతర కోర్సెస్ ఏమైనా పర్వాలేదు అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు గనక కెరీర్ గైడెన్స్ కావాలి అంటే మన Edu9 కెరీర్ గైడెన్స్ ఛానల్ని సంప్రదించండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.